ఈ వీడియో ఆడవాళ్ళందరూ తప్పక చూడాల్సిన వీడియో. ద్రౌపది జీవితం నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ద్రౌపది అగ్నిగుండం నుంచి పుట్టిన అగ్ని కన్య. ఆమెకి రాజనీతి శాస్త్రం, లోక జ్ఞానము, ఆర్థిక శాస్త్రం చాలా బాగా తెలుసు. లోక జ్ఞానం, లోకంలో ప్రతి ఆడవాళ్ళు అనుకుంటారు మనం ఇంట్లోనే ఉన్నాం కదా, ఎందుకు మనకు అక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాలు, కానీ తప్పకుండా తెలుసుకోవాలండి. రోజుకు ఒక 10 నిమిషాల న్యూస్ ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడడానికి ఆ విషయం గురించి మనకు తెలుసుంటేనే కదా మనం మాట్లాడతాం. మనం ఏమీ మాట్లాడకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, తెలీదు, వంటగదిలో పడి ఉంటుంది అనుకుంటారు. చేసి మాట్లాడకూడదు అనుకుంటే మనకు అన్ని విషయాల మీద ఒక అవగాహన ఉండాలి. రెండవది ఆర్థిక శాస్త్రం. అంటే ఇప్పుడు మన ఇంటి పరిధిలో చూస్తే మనకు వచ్చే బడ్జెట్ లో మనం ఇల్లు కరెక్ట్ గా అప్పులు లేకుండా నడిపించి చూపించాలి. మేనేజ్మెంట్ స్కిల్ గా చెప్పాలంటే ద్రౌపది చాలా పెద్ద మేనేజర్ అండి, చాలా గ్రేట్ మేనేజర్. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆమెకు 5 భర్తలు అంటే 5గురికి 5 రకాలైన స్వభావాలు ఉంటాయి. ఒకళ్ళకి శాంత స్వభావం, ఒకళ్ళు కోపం, ఒకళ్ళు ఇంకా వీరత్వం, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం అన్నమాట. ఆ 5గురిని కూడా ఒకే దాటిలో నడిపించి వాళ్ళ మధ్య ఏ గొడవలు లేకుండా చూసుకుంది ద్రౌపది. మన విషయం ఏంటంటే వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కుంతీదేవి వచ్చేసి ఆ 5గురిని ద్రౌపది చేతిలో పెడుతుంది. ద్రౌపది చేయి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోండి ఆయన అని చెప్పకుండా 5గురు కొడుకుల్ని ఆమె చేతిలో పెట్టి మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆమె గుండె ధైర్యం ఎంత స్ట్రాంగో. మీ ఫ్యామిలీలో కూడా ఇలా ద్రౌపది లాగా ధైర్యంగా ఫ్యామిలీని నడిపించగలిగే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ద్రౌపది అవమానం ఎదురైనా ఆత్మగౌరవాన్ని వదలలేదు. ఎవరైనా అవమానించారంటే కూర్చొని ఏడుస్తూ కూర్చుంటాం. వాళ్ళ గురించి చెప్పుకొని, ఇంకా ఎవరైనా మన బాధలు వినేవాళ్ళు ఉంటే అవి కూడా చెప్పుకొని ఏడుస్తాం అనమాట. ఇలా ఏడవడం వల్ల లాభం ఏంటండి? మనకేమన్నా అవమానం తగ్గిపోయిందా? మన బాధలు తగ్గిపోయా? ఇంకా అవతల వాళ్ళకి చెప్పుకుంటే చులకన అయిపోతాం. ఆమెకు అవమానం జరిగినా కూడా తన ఆత్మగౌరవాన్ని వదలలేదు. నిండు సభలో ఆమెను లాక్కొని తీసుకొచ్చినప్పుడు ఒక ప్రశ్న అడుగుతుంది, తన్ను ఓడి నన్ను ఓడాడా, నన్ను ఓడి తన్ను ఓడాడా అని ధర్మరాజుని అడగమని చెప్తుంది. అంటే ఒకవేళ తన్ను ఓడి నన్ను ఓడాడనుకో, అసలు నిజంగా తనే ఓడిపోతే మరి నన్ను ఎలా పెడతాడు? తనకి ఆ రైటే ఉండదు కదా. ఒకవేళ నన్ను ఓడి తన్ను ఓడాడనుకో, భర్తగా తను చేయాల్సింది ఏంటి? భార్యను రక్షించాలి. కానీ ఇలా జూదాలను నిలబెట్టచ్చా అని చెప్పేసి ఆమె అడిగిన ప్రశ్నకు పెద్ద పెద్ద భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. అప్పుడే కాదు, ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు. అలాంటి ప్రశ్నలు అడిగింది ఆమె. అలాంటి ప్రశ్నలు ఎన్నో మహాభారతంలో అడిగింది ఆమె. ఎవరైనా సరే, హస్బెండ్ అయినా, పిల్లలైనా, ఫ్యామిలీ అయినా, ఇంకా ఎవరైనా సరే మన డిగ్నిటీని, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీస్తూ మాట్లాడితే మాత్రం మనం మౌనంగా ఉండకూడదు. మౌనంగా భరిస్తే మాత్రం ఎప్పటికీ మనకు సమాధానం దొరకదు. మనం ప్రశ్నించాలి. ఎక్కడైనా ఇంజస్టిస్ అంటే అన్యాయం జరుగుతోంది అంటే ప్రశ్నించే ధైర్యం ఉండాలి. కొన్ని స్కూల్స్ లో, కాలేజెస్ లో బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి ఎవరికో చేశారని మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉండిపోతే రేపు ఈ రోజు అమ్మాయికి అయింది, రేపొద్దున మీకు అవుతుంది. ఇంకోటి, ఆఫీస్ లో పాపం ఒక అతను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఆ హార్డ్ వర్క్ చేసిన అతన్ని పక్కన పెట్టి ఇంకొకళ్ళకి ప్రమోషన్ ఇస్తుంటే కూడా మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు అనమాట. మనకు కాదు కదా నొప్పి, అవతల వాళ్ళకి మన దాకా వస్తే ఆ నొప్పి తెలుస్తుంది. మూడోది, రోడ్డు మీద ఏదైనా అన్యాయం జరుగుతోంది, వాటి చూసి నవ్వుకుంటూ ఉంటాము, వీడియోలు తీసేస్తుంటాము. వీడియోలు తీసి పోస్టులు చేయడం మనకి ఇంపార్టెంట్. దాన్ని ప్రశ్నించే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. కానీ ఆమె అలా చేయలేదు. అధర్మం జరిగిన ప్రతి చోట ఆమె ద్రౌపది నిలబడి ప్రశ్నించింది. భర్తలైన ధర్మరాజును కూడా వదలలేదు ఆమె ప్రశ్నించడంలో. స్ట్రాంగ్ ఇన్ పెయిన్, బాధలో కూడా ఎప్పుడు కుంగిపోలేదు, నిలబడింది. ఎప్పుడు మనకి ఈ అధర్మం అనేది ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుంది అని ఎదురు చూసింది. ఆమె రాజ్ భవనంలో ఉండాల్సిన ఆమె రాణి అడవుల్లోకి వచ్చింది. అడవిలో అంటే సౌకర్యాలు ఉంటాయండి, ఏమీ ఉండవు అక్కడ. అలాంటి అడవిలో ఉండాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు పడింది, తిండికి కూడా లేక కష్టాలు పడింది. దానికి కూడా మనకి కృష్ణుడికి సంబంధించి ఒక కథ ఉంది. తిండి లేదు, ఏమీ లేదు, విలాసవంతమైన సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. ఆ అడవిలో ఉన్నప్పుడు కూడా ఆమె మిగతా వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని అవమానాలు మర్చిపోకుండా ధైర్యంగా
సన్నిధమయ్యేటట్టు తయారు చేసింది. అడవిలో కూడా ఆమెను వదలలేదు. ఆమె నీళ్లు తీసుకొని వస్తూ ఉంటే ఆమెని ఎవరు లేని సమయం చూసి ఆమెని ఎత్తుకుపోవడానికి చూస్తాడన్నమాట. ఓ ద్రౌపది, ఎందుకు ఈ అడవిలో కష్టపడతావు నాతోరా, నీకు రాణిలా చేస్తాను, హాయిగా రాజభోగాలు అనుభవిద్దు గాని అని పిలిస్తే నువ్వు మాట్లాడుతుంది అధర్మం అని ప్రశ్నించింది. ఎవ్వరూ లేరు చుట్టూ, తనొక్కతే ఉంది, కానీ భయపడకుండా ప్రశ్నించింది. నువ్వు మాట్లాడుతోంది అధర్మం, ఈ మనకి నీకు ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తావు అని చెప్పి వాసనలో. అజ్ఞాతవాసన ఏం జరిగిందండి, సుదేష్ణ దగ్గర పనికి కుదిరింది అనమాట. అంటే ఆమె దగ్గర దాసిలాగా చేస్తుంది అనమాట. అంత రాణికి అంత కర్మ ఏమిటండి. అలా చేస్తున్నప్పుడు కూడా కీచకుడు వదలలేదు. కీచకుడు కూడా ఆమెని సభలో అవమానించడము, ఆమె మీద కన్ను వేయడం చేసేసరికి ఇంకా అప్పుడు భీముడితో మాట్లాడి తన సమస్యకు తనే ఆ సమాధానం చెప్పు. పేషెన్స్ గా సమయం కోసం ఎదురు చూడసాగింది కానీ ఎప్పుడు తొందరపడలేదు. ఆమె జరిగిన అన్యాయానికి 1 కాదు 2 కాదు, మళ్ళీ అంతమంది వీరుల్ని భర్తలుగా పెట్టుకొని కూడా 13 సంవత్సరాలు ఎదురు చూసింది. చివరకు ధర్మమే గెలిచింది. ఫెయిత్ డ్యూరింగ్ డార్క్నెస్ అంటే ఆమె నిండు సభలో తీసుకొచ్చారు. ఆమె చెప్తూనే ఉంది, ఈ సమయంలో నేను రాకూడదు, ఉన్నాను అని చెప్తుంది. దుశ్శాసనకి ఎంత చెప్పినా వినకుండా జుట్టు పట్టుకొని లాక్కొస్తాడనమాట. అది ఎంత ఆడవాళ్ళకి ఇబ్బంది అయిన సంఘటన అంటే, ఆ జుట్టు పట్టుకొని లాక్కొస్తే ఆమె వెంటనే భగవంతుడిని ఏం అడగలేదు, భగవంతుడు గుర్తురాలేదు, చుట్టూ ఉండే పెద్దవాళ్ళు గుర్తుకొచ్చారు ఆమెకి. ఆ పెద్దవాళ్ళని చూసింది ఆమె. ఆ పెద్దవాళ్ళని చూసి తనకి రక్షించమని వేడుకుంది. ఆ చీర కొంగున అలా పట్టుకొని సభంతా తిరుగుతూ తను ఎవరైనా ఎక్కడి నుంచి రక్షిస్తారా అని వేడుకుంది. అలాగే మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం చుట్టుపక్కల చూస్తాం, ఎవరైనా మనం రక్షిస్తారేమో అని చెప్పేసి. ఇంకా మనం ఏం చెయ్యలేని సమయంలో ఆమె ఇంకా ఏం చేయలేకపోతుంది, ఎవరు రక్షించట్లా. ఈ పక్కనేమో దుశ్శాసన లాగేస్తున్నాడు. ఇంకా ఆమె వదిలేసింది హోప్స్ వదిలేసి 2 చేతులు పైకెత్తి ఇంకా శ్రీకృష్ణుడిని వేడుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు వెంటనే చేస్తాడు. అంటే అంత డార్క్నెస్ లో కూడా చిన్న హోప్ శ్రీకృష్ణుడు, ఆ హోపే నిజమైంది. కృష్ణుడు వచ్చాడు, కాపాడాడు. చుట్టూ డార్క్నెస్ మాత్రమే కనిపించిన, ఏ హోపు లేకపోయినా ఆ సమయంలో కూడా మనం రక్షించేది భగవంతుడు శ్రీకృష్ణుడు మాత్రమే. సభలో జరిగినప్పుడు ఆమె జుట్టుని ఇంకా నేను జడవేనని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తుంది అనమాట. ఎప్పటి వరకు దుశ్శాసన్ని చంపరో అప్పటి వరకు నేను ఇలాగే ఉంటాను అని. ఆ దుశ్శాసన చనిపోయిన తర్వాత తన రక్తాన్ని తన జడకి రాసుకుంటుంది. అంటే ఆడవాళ్ళు ఎవరైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికోసం కష్టపడండి, అది సాధించేంత వరకు నిద్రపోవద్దు. ఎందుకంటే మనకంటూ విలువ పెంచేది మనకుండే లక్ష్యాలను సాధించినప్పుడే. మామూలుగా గొడ్డు చాకరీ చేస్తున్నప్పుడు మనకి ఏ విలువ ఉండదు. హైకోర్టులు ఇది చెప్పారు, సుప్రీంకోర్టు ఇది చెప్పారు అని చెప్తున్నారే కానీ అసలు మిగతా వాళ్ళు ఏ విలువ ఇవ్వట్లేదు మనం చేసే పనికి. ప్రతి ఆడవాళ్ళకి ఒక లక్ష్యం ఉండాలి, లక్ష్యం కోసం కష్టపడాలి. లక్ష్యం సాధించేంత వరకు వయసుతో సంబంధం లేదు. లక్ష్యాన్ని సాధిస్తేనే మనకు విలువ పెరుగుతుంది. మనకి ఇళ్లలో ఎంతమందికి మనకు విలువ ఇస్తున్నారు? ఈ పనికి ఎవరైనా విలువ ఇస్తున్నారా? చేస్తుందిలే మనకి కరెక్ట్ గా పేరుతో కూడా పిలవడం లేదు. మనకి విలువ లేదు. కానీ మనకు ఒక లక్ష్యం ఏర్పరచుకొని మనం అది సాధించగలిగి మనం ఒక్కొక్కటి స్టెప్ ముందుకు వేసుకుని వెళ్తే ఖచ్చితంగా గౌరవం అనేది మన మనసులో మొదలవుతుంది. మనం వంటింటికి అంకితం కాదు అని ప్రూవ్ చేద్దాం. ఇంత అధర్మం జరుగుతున్నా కూడా పెద్దవాళ్ళు మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా చివరికి వాళ్ళు కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కర్మ ఎవరిని వదలదు. నువ్వు చూడడం కూడా తప్పే కాబట్టి భీష్మ ద్రోణాచార్య లాంటి వాళ్ళకు కూడా శిక్ష పడింది. అందుకే కర్మ ఎవరిని వదిలి అశ్వత్థామ తన పిల్లలందరినీ చంపేస్తే అప్పుడు కూడా ద్రౌపదికి అతన్ని చంపే ఇది ఉండి కూడా ఆమె అశ్వత్థామని వదిలేస్తుంది. శత్రువునైనా క్షమించగలిగేది ఆడది మాత్రమే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.